హలో అండి, అందరు నమస్తే. వెల్కమ్ మై ఛానల్ నవీన మిడిల్ క్లాస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈరోజైతే మేము చార్మినార్కి అయితే వెళ్ళాం. మేము పోయిందేమో కానీ నిన్న నుంచి వానైతే సంపుతుంది. ఇంకా వానలో మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా చార్మినార్ అంటే మనకు తెలిసిందే కదా, లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఉంటాయి. అది తెలిసి మనం చార్మినార్ పోకుండా ఉంటామో, అక్కడ పోయి షాపింగ్ చేయకుండా ఉంటామో చెప్పండి మీరే. ఇంకా ఈ రోజు అయితే మేము లక్క బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము. అది ఎందుకు అనేది వీడియో ఎండ్ లోపు మీకు అయితే క్లియర్ చేస్తా. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ షాప్ వచ్చేసేసి మనకు చార్మినార్కి ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లో అయితే షాప్ ఉంటుంది, మేకింగ్ చేసే షాప్. అలాగే దాని నేమ్ ఇంకా దాని ఐడి కార్డు గిట్లా మనకి ఇచ్చారు. నేను వీడియో లాస్ట్లో అయితే పెడతాను. ఇంకొకటి ఇక్కడ మనకు ఇది రెండోసారి రావడం, అంటే మా ఆయన ఫస్ట్ టైం అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే వచ్చారు. వాళ్ళ సిస్టర్కి బ్యాంగిల్స్ చేసుకున్నారు అన్న. అయితే అదే షాప్కి అయితే మన అయితే తీసుకెళ్ళారనమాట. ఎందుకంటే మనం వెళ్ళిన షాప్కి వెళ్తుంటే మనకు కూడా ప్రైసెస్ తక్కువ ఆఫర్లు కూడా ఉంటాయి కాబట్టి అదే షాప్ తీసుకెళ్ళాడు. ఇంకా అక్కడ కలర్ చాయిస్, డిజైన్ చాయిస్ మనది. మనకి ఎలాంటి కలర్ అయినా కానీ చూసుకోవచ్చు. ఆల్రెడీ రెడీ చేసిన బ్యాంగిల్స్ ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ ఆ డిజైన్ బట్టి, కలర్స్ బట్టి మనం చెప్తే వాళ్ళు మన ముందునే లక్క బ్యాంగిల్స్ అయితే రెడీ చేసి ఇస్తారు. లక్క అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా, మన చెట్ల నుంచి వచ్చే గమ్ము. ఆ గమ్ము అంతా న్యాచురల్గా తీసుకొని దాంతో లక్క అయితే రెడీ చేసుకుంటారంట వీళ్ళు. ఇంకా ఈ లక్క వీళ్ళకి అయిపోయినప్పుడు అయితే మనకు బేగం బజార్లో అయితే దొరుకుతుందంట వీళ్ళకి. అది అయిపోయినప్పుడు బేగం బజార్ నుంచి లక్క తీసుకొచ్చుకొని అయితే బ్యాంగిల్స్ అయితే రెడీ చేస్తూ ఉంటారంట. వీళ్ళు డైలీ ఎంత పర్చేస్ చేస్తారు బ్యాంగిల్స్ కంటే, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కస్టమర్స్ కంటిన్యూ వస్తే 100 బ్యాంగిల్స్ అయితే చేస్తారంట. ఇంకా అలాగే వీళ్ళు ఇంకా కస్టమర్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఒక్క మెంబర్కి అయితే 1000 కూల్ అయితే పడుతూ ఉంటుందంట. లేకపోతే 500, 600, 700 అట్లా పడుతూ ఉంటుందంట. వచ్చే కస్టమర్స్ని బట్టి వాళ్ళ కూల్ అనేది ఉంటుందంట. ఇంకా ఈ బ్యాంగిల్స్ స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి లక్క బ్యాంగిల్స్కి 150 నుంచి 200 వరకు ఉంటుందంట. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 200, స్టార్టింగ్ ప్రైసెస్ 150. అంటే మన డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ 5 పేర్స్ తీసుకున్నాను. నా డిజైన్ వచ్చేసి ఒక బ్యాంగిల్ పేర్కి అయితే 250 రూపీస్. ఇంకా 5 సెట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 250 రూపీస్ అయితే అయిందనమాట అమౌంట్. అంటే ఈ బ్యాంగిల్స్ చేయించుకున్నది అయితే మా తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రాఖీ పండుగకి మాకు గిఫ్ట్గా ఇస్తున్నాడు అనమాట. అంటే ఎలాంటి డిజైన్ తీసుకురావాలి, ఎలాంటి కలర్స్ తీసుకోవాలని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు, వాళ్ళకి ఐడియా లేక. ఇంకా బ్యాంగిల్ సైజు కూడా పిల్లలకి ఏం తెలుసు, బాయ్స్కి తెలియదు కదా. సో నేనైతే ఇంక వెళ్ళి ఎవరికరికి ఏ కలర్ కావాలో ఆ కలర్స్ తీసుకున్నాను అనమాట. అంటే నాకు తెలిసిన వరకు మా సిస్టర్కి ఎలాంటి కలర్స్ నచ్చుతాయో నాకు తెలుసు కాబట్టి ఇంకా ఆ కలర్స్ బ్యాంగిల్స్ అయితే నేను చేయించుకున్నాను. ఇంకా వాళ్ళకి బ్యాంగిల్స్ ఎలాంటి సైజెస్ కావాలో అలాంటి మెటాలిక్ బ్యాంగిల్స్ అయితే ముందే రెడీగా పెట్టుకుంటారు. 24, 22, 26, 28 అలాంటివి. మనకు సైజు ఎలాంటి బ్యాంగిల్ సైజ్ కావాలో చెప్తే ఆ సైజుని మెటాలిక్ బ్యాంగిల్స్ పెట్టుకొని అక్కడ రెడీ చేసిన ఆ లెక్క బ్యాంగిల్లో ఇదైతే ఫిట్ చేసి రెడీ చేశారనమాట. చూడండి, వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, అందరు క్లారిటీ ఇవ్వడానికి. మీరు ఒకటి గమనించారా, ఇక్కడ చిన్న టెంపరీ బాక్స్లో అయితే కొన్ని చామ్స్ వేసుకున్నారు. ఆ చామ్స్ కూడా కలర్స్ అనమాట. అక్కడ మనం కావాల్సిన కలర్ దానికి మొత్తం లక్కకి అంతా అంటించేసినాక ఆ చామ్స్ వేసేసి మొత్తం మల్టీ కలర్ వచ్చేలాగా రెడీ చేశారనమాట. అంటే రెడ్ కలర్ అలాగే మల్టీ కలర్ మొత్తం మిక్సింగ్ లాగా కనిపించేటట్లు చేస్తున్నారు. నేను మొత్తం 5 పేర్స్ మొత్తం సేమ్ డిజైన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎవరు హట్ అవ్వద్దు అన్నట్టు. కలర్స్ ఒకటి సపరేట్ చేసిన, కలర్ చాయిస్ ఒకటి డిఫరెంట్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నా. డిజైన్ మాత్రం ఒకటే డిజైన్, ఎందుకంటే అందరికి ఒకటేలా ఉండాలి, ఎవరు హట్ అవ్వదని చెప్పేసి ఒకటే డిజైన్ అయితే నేను ఫిక్స్ చేసుకుని ఒకటే డిజైన్ అయితే బ్యాంగిల్స్ అయితే చేయించుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వీళ్ళకి రెడీ చేసుకోవడానికి బ్యాంగిల్స్కి మెయిన్ కావాల్సిందంటే అగ్గి, అదే ఆ బొగ్గులు ఉన్నాయి కదా, అది మొత్తం దాంట్లోనే కొంచెం వేడి చేసుకుంటూ ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇంకోటి గమనించారు కదా, పక్కన కూడా ఒక ఆయన అయితే రెడీగా పెట్టుకుంటున్నారు. ఇక్కడ చేసి ఈయన బ్యాంగిల్ ఒక బేస్ రెడీ చేసి ఇస్తున్నారు కదా, ఆ బేస్ని 3 లేయర్స్ తీసుకొని మన జడ ఎలా అల్లుతారో సేమ్ అదే మెథడ్లో అయితే అల్లుతారు అనమాట. అంటే నేను చూస్ చేసుకున్న డిజైన్ అలాంటిది. సో ఆ డిజైన్ కూడా రెడీ చేయడానికి వాళ్ళు కొంచెం వేడి చేసుకుంటూ ఆ జడ అనేది అల్లుతున్నారు. లేకపోతే అది అనేది ఫిట్ అవ్వదంట, అల్లడానికి కూడా రాదనమాట. డ్రై అయిపోతుందంట, అల్లడానికి రాదంట. అందుకని కొంచెం వేడి చేసుకుంటూ బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నారు.
ఇంకా ఆ బేస్ ఉంది కదా, ఆ బేస్ని ఫిట్ చేసుకోవడం కోసం ఆ బ్యాంగిల్ ఉంటుంది కదా, ఆ లక్కకి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేస్తున్నారు. అంటే దాన్ని కూడా వేడి చేసి కట్ చేస్తున్నారు, ఎందుకంటే అది అట్లా వేడి చేయకపోతే ఆ లేయర్స్ అనేది ఓడిపోతుందంట. అందుకని చెప్పేసి వేడి చేసి మరి కట్ చేస్తున్నారు. కట్ చేసినాక ఒక స్టిక్ తీసుకొని దాన్ని మంచిగా అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది కదా, ఇంచుమించు ఉంటుంది కదా, దాన్ని అయితే ఇంకా ఇంచుమించు లేకుండా లేవల్గా చేసుకుంటున్నారు. చూడండి, నేనైతే అది చేసేటప్పుడు అయితే ఎంత బాగా చూసుకుంటున్నాను. ఫస్ట్ టైం అట్లా చూడడం అనమాట, మస్తులు అనిపించింది అట్లా బ్యాంగిల్ చేయడం. చూడడం అంటే బాగా అనిపించింది, ఎంత బాగుంది కదా. ఎంతైనా కానీ మన కళ్ళారా చూస్తే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది అబ్బా. ఇంకా అట్లా చేసుకుంటూనే వాళ్ళు చూసారు కదా, ఈ మెటాలిక్ బ్యాంగిల్స్ని దాంట్లో వేసేసారు. దాంట్లో వేస్తే అది కొంచెం వేడి అయిపోతుంట. ఆ వేడికి ఆ లోపల ఆ మిడిల్ పార్ట్ అనేది కొంచెం కరిగి ఈ బ్యాంగిల్లోకి ఈ బేస్ అనేది అంటే ఈ బ్యాంగిల్ బేస్ ఉంది గోల్డ్ కలర్ది, దాని లోపల సెట్ అయిపోతుంది. చూడండి, ఆ సైడ్కి కొంచెం కరుగుతుంది అనమాట. దీని వేడికి అది కరిగి మిడిల్లోకి ఈ బేస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఇంకా ఆ వేడి మీదనే వాళ్ళు ఇంకా స్టిఫ్ చేసేస్తున్నారు, దాన్ని గట్టి చేసేస్తున్నారు. అది గట్టి చేసినాక కొంచెం ఇంకా పక్కకు పెట్టేస్తారనమాట దాన్ని. ఇక మేము బ్యాంగిల్స్ రెడీ చేసుకునేటప్పుడు ఎక్కువ కస్టమర్ కూడా వచ్చారనమాట. వాళ్ళకు కూడా బ్యాంగిల్స్ కావాలన్నారు, కానీ వాళ్ళకి కొంచెం అర్జెంట్ కావాలని చెప్పారనమాట. ఎందుకంటే ఇంకా పక్కనే మన కాచిగూడ స్టేషన్ కూడా ఉంది కదా, ట్రైన్ మిస్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి, 6 గంటలకి ట్రైన్ ఉంది మాకు అని చెప్పేసి అన్నారు. సో మేము ఆకామన్నమాట. ఎందుకంటే మనది లోకల్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, వాళ్ళకి ట్రైన్ మిస్ అవుతే ఇబ్బంది కదా, లాంగ్ జర్నీ అంట. అందుకని చెప్పేసి మనం కొంచెం గ్యాప్ ఇచ్చాము. వాళ్ళది వేరే డిజైన్ అనమాట. ఆ డిజైన్ వచ్చేసి 150 రూపీస్. ఇంకా మనది ఒక పేరు అయిపోయింది, దాన్ని పక్కా పెట్టేసి నెక్స్ట్ పేరు రెడీగా ఉంది చూడండి, ఆ పేరు అయితే వాళ్ళది అనమాట. ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళది కూడా చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్ అయితే. వాళ్ళకి కూడా 2 బ్యాంగిల్స్, తనది 2/4 సైజ్ అనుకుంటా అమ్మాయిది. ఇంకా 2/4 సైజ్ తీసుకొని మధ్యలో పెట్టి చేసేసి వేడి చేసి ఇంకా స్టిచ్ చేసేసారు. ఇంకా స్టిచ్ చేసినాక ఒకటి చెక్క తీసుకొని, ఇది మన బ్యాంగిల్కి లాస్ట్లో చేస్తారు, ఈ బ్యాంగిల్స్కి ఇంకా డిజైన్ అంత లేదు కాబట్టి తొందరగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎలా రెడీ చేస్తున్నారు. ఇది మిడిల్లో బేస్ పెట్టినాక మరి కొంచెం వేడి చేసుకొని అక్కడ ఒక చెక్క ఉందిగా, ఆ చెక్కలో కొంచెం మధ్యలో పెట్టి ఇట్లా రుద్దేస్తున్నారు అనమాట. అంటే ఆ బేస్ అనేది కొంచెం బార్డర్ కొంచెం షేప్ అవుట్ అవుతుంది. చూడండి ఒకసారి. కానీ దీనికి మొత్తం అగ్గితోటే పని అవుతుంది. అగ్గి లక్క ఖచ్చితంగా ఉండాలన్నమాట. దాంతో మొత్తం వాళ్ళంతా బ్యాంగిల్ మొత్తం రెడీ చేస్తున్నారు. అది చాలా వేడిగా ఉంటుంది పాపం, అట్లా చేస్తారు. ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడే అది సెట్ అవుతుంది, ఆ బ్యాంగిల్ అనేది దాని లోపలికి సెట్ అయిపోతుంది. ఒక మనకు సైజు కూడా కొంచెం ఇంచుమించు ఉన్నా కానీ దాంతో వాళ్ళు క్లియర్ చేసేస్తున్నారు అనమాట. లైవ్లో ఇవి మా సైడ్ అయితే గోట్లు అంటారు, గోట్లను రెడీ చేసేసి ఆయన వాళ్ళు అనిపించింది. గోట్లు ఎంత మంచిగా అనిపించింది. తొందర అయిపోయింది. మా అన్న కొంచెం టైం పట్టింది, వాళ్ళు కనీసం ఒక 20 మినిట్స్ కూడా పట్టలేదు, చాలా తొందరగా అయిపోయింది బ్యాంగిల్స్. ఆ పేరు వచ్చేసి 150 రూపీస్ అంట. చూడండి, అంటే మాది 250, అది 150. అంటే దానికి దీనికి కొంచెం తేడా ఉంది కదా, అందుకని చెప్పేసి రేట్ ఉంటుంది. ఇంకా మా 5 పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయినాయి. దానిని మళ్ళీ కొంచెం వేడి చేసేసి మరి ఆ స్టెక్ మీద అయితే కొంచెం రఫ్ చేస్తున్నారు అనమాట. దానికి అక్కడక్కడ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ అనేది క్లోజ్ అయిపోతాయి, అందుకని చేస్తున్నా. అలాగే మధ్యలో ఉన్న
మన మెటాలిక్ బ్యాంగిల్ ఉంది కదా, అది కూడా కొంచెం టైట్గా దానికి స్టిక్ అవ్వడానికి అయితే చేస్తున్నారు చూడండి. కొంచెం అక్కడక్కడ కొంచెం క్రాస్ ఉన్నా అదేందో కొంచెం రోల్ లాగా ఉంది, దానికి రుద్దేస్తున్నారు. అలా రుద్దితే అది బ్యాంగిల్ అనేది రౌండ్ వస్తుంది అనమాట. కొంచెం క్రాస్ ఉండకుండా రౌండ్ వస్తుందంట. అందుకని వాళ్ళు కొంచెం ఎక్కడైనా కొంచెం బెండ్ అయినా కానీ దాంతో కొంచెం రౌండ్ చేసేస్తున్నారు. దాన్ని మళ్ళీ బ్యాంగిల్స్ వేడి చేసి కొన్ని వాటర్లో అయితే డిప్ చేసి కొద్దిసేపు పెట్టేస్తున్నారు అనమాట. లాస్ట్ ఫైనల్ టచ్ అది. ఇంకా వాటర్లో వేస్తే ఇంకా బ్యాంగిల్స్ అయితే అయిపోయినట్టే. ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇగో ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్ షాప్ పేరైతే ఇది అనమాట. వాళ్ళ మొబైల్ నెంబర్ అలాగే వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, కరిష్మా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లక్క బ్యాంగిల్స్. అలాగే ఆల్ మెటీరియల్స్ అయితే ఉంటుంది, బ్యాంగిల్ సెట్స్ మొత్తం ప్రతి ఒక్కటి అయితే అక్కడ ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చినాక దాని ప్యాకింగ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మా కలర్స్ కూడా చూసి ఓపెన్ చేసి చూస్తే మస్తులు అనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ అయితే నాకు ఎంత మంచిగా ఉన్నాయో. ఇంకా పక్కన మా సిస్టర్స్ వాళ్ళందరూ చూసి అబ్బా బ్యాంగిల్స్ మస్తులు ఉన్నాయి, మాకు కూడా తీసుకురావచ్చు కదా, పైసలు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళకి అసలు ఏం తెలియదు ఈ బ్యాంగిల్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి. కానీ చూడండి బ్యాంగిల్స్ మొత్తం రెడీ అయినాక ఎంత మంచిగా అనిపిస్తున్నాయో, మస్తులు ఉన్నాయి. ఆ లుక్ అయితే అబ్బా నేను చేయికి వేసుకొని చూసిన ఒక బేస్ సెట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించినాయి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.